సిలువలో 7 మాటలు పలికిన తరువాత ఆఖరి మాట 7వ మాట పలికి తలవాల్చి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పేసి తలవాల్చి ప్రాణం వదిలేస్తారనమాట. అయితే అది సబ్బాతు దినానికి ముందు రోజు. సబ్బాత్ అంటే విశ్రాంతి దినం. సబ్బాత్ అంటే విశ్రాంతి దినము, శనివారం అన్నమాట. శనివారానికి అంటే ఇలా ఇందాక చెప్పాను కదండి, యూదుల కాలాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని అంటే సాయంకాలం నుంచి సాయంకాలము 4 గంటల అంటే సూర్యాస్తమయానికి ఒక రోజు అయిపోయింది. సూర్యాస్తమయానికి అంటే సూర్యాస్తమయం ఎన్ని గంటలకి? ఒక 5-6 గంటలు అవుతుంది. ఆ రోజుతో ఆ రోజు అయిపోతుంది అన్నమాట. మనం ఏం చేస్తామంటే రాత్రి 12 గంటలు అయిపోయిన తర్వాత ఆ రోజు అక్కడ అయిపోతుంది. 12 గంటల్లో 1 సెకండ్కి మనం నెక్స్ట్ డేని క్యాలిక్యులేట్ చేస్తాం. యూదుల యొక్క కాలగమనం ప్రకారం ఏంటంటే పిల్లరా, వాళ్ళు సూర్యోదయంతో, అర్థమైందండి, సూర్యోదయంతో కాలాన్ని లెక్క పెడతారన్నమాట. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఇక్కడ ప్రియులారా పాత నిబంధన కాలం ప్రకారం అయితే వాళ్ళు ప్రియులారా సబ్బాతు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే శుక్రవారం సాయంకాలము, జాగ్రత్త గమనించండి, శుక్రవారం సాయంకాలము 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అంటే సూర్యాస్తమయంతో ఆ రోజు గడిచిపోతుంది అనమాట. అంటే నెక్స్ట్ డే వచ్చేస్తుంది అనమాట. మనకి ప్రియులారా మనమైతే రాత్రి 12 అయిన తర్వాత మనం నెక్స్ట్ డేని క్యాలిక్యులేట్ చేస్తాం. వీళ్ళు ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోయిందో అప్పటి వరకు జరిగిన రోజంతా ఒక రోజు కింద భావించి ఆ రోజును విడిచిపెట్టేస్తారు. నెక్స్ట్ డే కింద ప్రియులారా వస్తుంది అన్నమాట. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అలాగా యేసు ప్రభు వారు ఎప్పుడు చనిపోయారు అని అంటే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి. మరి గబగబా ఎందుకు మరి సిలువ దగ్గరకు వచ్చి ఆ సిలువ మీద ఉన్నటువంటి వాళ్ళ కాళ్ళను, అంటే కాళ్ళ మీద కొడితే ఎముక ఇరిగిపోతే అది ప్రియులారా ఒత్తిడికి గురయ్యి వాళ్ళు చచ్చిపోతారనమాట. అయితే 2 దొంగలు కూడాను వాళ్ళ కాళ్ళు ఎరుగొట్టినప్పుడు వాళ్ళిద్దరూ చనిపోయారు. అయితే ప్రియులారా యేసు ప్రభు దగ్గర కూడా వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు బ్రతికున్నాడో లేదో కూడా తెలియలేనట్టంటే ఒక నిస్సహాయ స్థితిలో, అంటే సందిగ్ధ పరిస్థితికి వచ్చేసింది అనమాట. అప్పుడు అంటాడు సైనికుడు, ఇటు బతుకున్నాడో చచ్చాడో ఒక పోటు పొడి చూస్తాను అని చెప్పేసి. అయితే పిల్లారా ఆ పోటు పొడిచినప్పుడు ఈ ప్రక్కలో పొడుస్తాడనమాట. ఈ ప్రక్కటెముక ఉంది కదండి, ప్రక్కటెముక తెగిలి అది విరిగిపోవాలి. కానీ మనం గమనించినట్లే పస్కా వధించినప్పుడు పాత నిబంధనలు పస్కా వధించినప్పుడు పిల్లారా ఒక్క ఎముకకైనా సరే ఎముక అనేటటువంటిది విరవబడటానికి వీలు లేదు అని చెప్పి అంటారు. ఎందుకో తెలుసా? ఎముక ఎందుకు విరవబడకూడదో తెలుసా ప్రియులారా? చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. ఎముక ఎందుకు విరవబడకూడదు అని చెప్పేసి దేవుడు చెప్పాడంటే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎముక ఎందుకు విరవబడకూడదు అని అంటే ప్రియులారా ఆదాము నుంచి ప్రక్కట ఎముకను తీసినప్పుడు ఆ ఎముకను ఏమన్నారండి? నా ఎముకలలో ఎముక, నా మాంసమా నాలో నుంచి తీయబడ్డావు, నా నరునిలోంచి తీయబడ్డ కనుక నారి, ఆమె అతని భార్య అయ్యిందనమాట. ఇప్పుడు ప్రియులారా యేసు ప్రభు ప్రక్కటెముక కనుక ఒకవేళ ఏమైనా అయితే అది ఎవరికి వెళుతుందండి? ఎవరికి తగులుతుందా దెబ్బ? ఎవరికి తగులుతుందని అంటే ఎముక, ప్రక్కటెముక సంఘ వధువు. ఆదాము నుంచి తీయబడినటువంటి ఎముక పిల్లారా స్త్రీనిగా మలచి భారీగా తీసుకొచ్చి దేవుడు అక్కడే వివాహపు వ్యవస్థను ప్రారంభించారు. కనుక ఆ ఎముక ఎవరని అంటే పిల్లారా ఆదామునొక భార్య. మరి ఇక్కడ కూడాను ప్రియులారా సంఘము అనబడితే ఆయన్ని యేసుక్రీస్తు వారిని పెళ్లి కుమారుడిగాను సంఘాన్ని వధువు సంఘంగాను పెంచుతారనమాట. మరి సంఘ వధువు అని అంటే ఎక్కడుంటుందండి? వధువుని ఎక్కడి నుంచి తీశాడు దేవుడు? ఆదాము నుంచి. మరి ఆ ప్రకటెముకకు తగిలితే
పిల్లార వధువుకి తగిలినట్టే. అంటే వధువు యొక్క ఎక్కడ ఏ భాగానికి కూడా గాయం అవ్వకుండా, అంటే ఒక్క ఎముక కూడాను పస్కా వధించినప్పుడు పస్కాలో ఎముక విరవబడకూడదు, ఒక్క ఎముకైనను విరవబడకూడదని చెప్పేసి ఇశ్రాయేలుకి శాసిస్తాడనమాట దేవుడు. ఎవరు ఆ వధువు, ఎవరు ఎముక అంటే ఆ ఎముక సంఘము. సంఘానికి ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి అపాయం కూడా కలగకూడదని దేవుడి యొక్క ఉద్దేశం. ఎవరు ఆ సంఘం అంటే ఆ నువ్వే. ఆ సంఘాన్ని కాపాడుట కొరకు పిల్లార, ఆ సంఘాన్ని కాపాడుట కొరకు పిల్లార, మనం ఒకసారి లేఖన భాగాలను చూసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము సంఘముల గురించి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట 23 నుంచి చదువుదాము. 23 క్రీస్తు సంఘమునకు శిరస్సైయులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా, దేనికోసం అంటే ఆయన ఎంత త్యాగానికి ఒడిగట్టారు, దేనికి ఒడిగట్టారండి, ఎంత త్యాగం చేశారు. యేసుప్రభు వారు ఎంత త్యాగం చేశారు, ఎవరి కోసం? సంఘము అనబడేటటువంటి నీ గురించి. ఈరోజు ప్రియులారా, ఆయన అంటే ఈ వారం రోజులు భూమి మీదకి ఎందుకు వచ్చారు అనేది ఆలోచిస్తే, భూమి మీద కొంతకాలం పాటు జీవించారు. 30 సంవత్సరాల దాకా సామాన్యమైన జీవితాన్ని జీవించారు. 3.5 సంవత్సరాల పాటు సేవా జీవితం అయింది. ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు, క్రీస్తు రాజ్యము నెలకొల్పవలెనని, తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబడాలని ఆయన ఎంతగానో పాటుపడి, మొత్తం మీద ఇందాక 5వ మాట ఏమో సమాప్తమైనది అంటే ఇంగ్లీష్లో కూడా ఏమంటుంది అంటే ఇట్స్ ఫినిష్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది సమాప్తమైంది అంటే సమస్తాన్ని నెరవేర్చాను అని చెప్పేసి, అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకు అప్పగించినటువంటి దాన్ని నెరవేర్చి పిల్లరా దేవుడికి మహిమ చెల్లిస్తున్నాడు. ఏంటి నెరవేర్చాడు అంటే పాపమును జయించుట. దేవుడికి స్తోత్రం. పాపమును జయించుట. పిల్లారా, మానవుడు ఏ పాపానికైతే బానిసగా బ్రతుకుతున్నాడో ఆ పాపాన్ని జయించాడు. పిల్లారా, మరి శరీరం గురించి ఆలోచిస్తే శరీరం కూడాను పాపానికి బానిసగా బ్రతుకుతుంది. పాపం ఏది చెప్తే శరీరం అది చేస్తూ ఉంది. ఆ శరీరాన్ని కూడా జయించాడు అన్నమాట. దేవుడికి స్తోత్రం. ఒకటి శరీరాన్ని జయించాడు, రెండవది పాపమును జయించారు, ఇక మూడవది ఏంటంటే పిల్లారా మరణమును జయించారు. దేవుడికి స్తోత్రం. అంటే పిల్లారా ఈ మరణమును జయించారు. ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే మనమందరూ కూడాను మరణమునకు లోనైనటువంటి మన శరీరమును పిల్లారా మరణములో నుంచి విమోచించి జీవములోనికి తీసుకువెళ్ళటానికి ఆయన ఈ లోకానికి వచ్చారన్నమాట. దేవుడికి స్తోత్రం. అంత గొప్ప దేవాది దేవుడు నీ కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు నువ్వేం చెయ్యాలి అంటే
ఆయన నామమును ఘనపరచాలి. ఆయన కొరకు నువ్వు జీవించవలసినటువంటి బాధ్యత ఎంతైనా నీ మీద ఉంది. కనుక ప్రియులారా, ఈరోజు ఆయన శిలువ ధ్యానం చేస్తున్నటువంటి మనందరము ఒక్కసారి ఆలోచిస్తాము. ఒకవేళ కనుక ఆయనే రాకపోతే నీ పరిస్థితి ఏమిటి? ఆయనే కనుక రాకపోతే నీ పరిస్థితి ఏమిటి? ఒక చక్కనైన పాట ఉందండి. ఏం పాట అది? నీ సన్నిధిలో నే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు, నన్ను బ్రతికించుటకు, నాకు ఇచ్చుటకు, బ్రతికించుటకు. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒకవేళ యేసు ప్రభు వారు కానీ శరీరమును ధరించుకొని ఈ లోకానికి రాకపోతే పాపములు పుట్టి పాపములు పెరుగుతూ పాపమునే జుర్రుకుంటూ పాపమందు ఆనందిస్తున్నటువంటి మన బ్రతుకులు ఏమై ఉండేవి? ఒక్కసారి ఆలోచించుతామా? ఈ మధ్యాహ్న కాలం నందు ఆయన ఎందుకు వచ్చారు అంటే మనకు తెలుసు. మనకి ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏది చేయకూడదో తెలుసు, ఏది చెయ్యాలో మనకు తెలుసు. అయినను మన శరీర బలహీనతను బట్టి మనం ఏం చేస్తున్నామంటే చేయకూడదు అని తెలిసినప్పటికీ కూడాను చేసేటటువంటి పిల్లారా మార్గాలలో ఉంటుందన్నమాట. అందుకే పిల్లారా ఒక్కసారి నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించుకుందాం. ఎంతవరకు 7 మాటల్లో ధ్యానించారు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఇరుగురని చెప్పేసి ధ్యానం చేస్తాము. పిల్లారా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని పిల్లారా ఒక వాగ్దానము. పిల్లారా మరి 3వ మాట ఏంటంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ సహోదరుడు అని చెప్పేసి పిల్లారా అప్పగింతలు. 4వది ఏంటంటే ఏలోయే ఏలోయే లామా సబక్తాని. ఎందుకంటే దేవుడు తన చేతిని విడిచిపెట్టినప్పుడు ఆయన పడినటువంటి బాధ, ఆ ఇబ్బంది చాలా కష్టమైనది. 4వది ఏంటంటే దప్పికొనుచున్నాను. దప్పిక అంటే ఆయన దాహం కొన్నాడు. దేనికి దాహం కొన్నాడు? 4వది దేవుడికి స్తోత్రం కలుగును గాక. 6వ
మూడవది సమాప్తమైంది. అంటే తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఒక వాగ్దానం, నేను ఈ పని నెరవేరుస్తానని భూలోకానికి వచ్చారు, ఆ పనిని నెరవేర్చాడు. చివరిగా ప్రియులారా ఆయన ఆత్మను తండ్రి చేతులకి అప్పగించుకున్నాడు అనమాట. మనకి ఈ 7 మాటల ద్వారా కొన్ని మాటలు మనకు అర్థం అవ్వాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే ఆయన వచ్చింది నీ ఆత్మను రక్షించడానికి, నీ ఆత్మను కాపాడటానికి. ఒకవేళ నువ్వు ఇంకా చీకట్లో ఇంకా మగ్గిపోతూ ఉన్నట్లయితే ఈ మధ్యాహ్న కాలంలో ఒక్కసారి విడుదల కోసం, ప్రభా నన్ను విడుదల, ఆయన నాకు గొప్ప విడుదల కావాలి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచి కంటు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా మరి ఆ మోకాళ్ళు వేసేవాళ్ళు మోకాళ్ళు వేద్దాం. నిలబడతానంటే నిలబడవచ్చు, అది మీ ఇష్టం. ఎందుకంటే చాలా శ్రేష్టమైనటువంటి సమయం, చాలా శ్రేష్టమైనటువంటి సమయం. ప్రభా ఇదిగో నా జీవితం అని చెప్పేసి ప్రభు చేతులకి మనం అప్పగించుకుందాం ప్రియులారా. ఎందుకంటే నీ జీవితానికి ఒక గమ్యం లేదు. నీ జీవితం ఎలాంటిదంటే ఒక చేదైనటువంటి జీవితం. అట్లాంటి జీవితాన్ని బాగు చేసినటువంటి యేసయ్యకు, ఆయనతో గడిపేటటువంటి ఆ మంచి యొక్క అవకాశముని దేవుడు మనకి ఇస్తున్నప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రియులారా ఒకసారి ఆలోచించు. నీ జీవితం ఎంత చేదైనదో ఒకసారి ఆలోచించావా? మధురముగా మార్చి కనపరిచినావు, మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరిచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపదలంచగా నేను యోచించగా, కృపదలంచగా నేను యోచించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. గమ్యమే లేని ఓ బాటసారి నీతో ఉన్నాను నేను అన్నావు, గమ్యమే లేని ఓ బాటసారి నీతో ఉన్నాను నేను లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశారు, వాగ్దానము నెరవేర్చి వారసుని చేశారు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా.
గడిపే ప్రతి క్షణము ఆనందహాస్యాయం కాంగమయా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, ఆగలమాగదు సుఖించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. గ్లోరీ. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము